19కి ముందు వేరు, 19 తర్వాత కూడా నిలబడ్డాం కదా, బలమైన పోరాటాలు చేశాం కదా, స్థానికంగా ఎన్నో ఇబ్బందులు పడ్డాం కదా, నాతో పాటు మీరు కూడా పడ్డారు కదా ఎన్నో ఇబ్బందులు. ఇవన్నీ అందరూ మర్చిపోతున్నారు, ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు. ఇవన్నీ మీకు చెప్పాలనుకున్నా, అందుకనే చెప్తున్నా. ఇది ఒక భాగం. అయితే నాకు 2 రోజుల నుంచి పార్టీ నుంచి కూడా ఫోన్లు వస్తున్నాయి. దానికి ముందు నన్ను కూటమి అభ్యర్థి సుజనా చౌదరి గారు కలుస్తానంటే కూడా నేను ఒకటే మాట చెప్పాను, నన్ను కలవద్దు సార్, మీరు మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి చెప్పించండి, చెప్పిస్తే ఖచ్చితంగా అక్కడి నుంచి మేము ఒక అష్యూరెన్స్ తీసుకొని మీకు పని చేయడానికి ఒక మీటింగో 2 మీటింగ్లో ఏర్పాటు చేసుకొని మీతో కలిసి పనిచేయడానికి ఆ రోజు ముందుకు వస్తామా, ఎలాంటి నిర్ణయాలు ఉంటాయనేది అప్పుడు చెప్తాం. కాబట్టి మీరు పెద్దవారు, దయచేసి నన్ను ఇబ్బంది పెట్టద్దు అని చెప్పి ఆయనకు కూడా నేను ఇదే మాట చెప్పాను. ఆయన కూడా మహేష్ అట్లాగే అన్నారు. నేను వారితో మాట్లాడిన తర్వాతనే వారు కూడా పిఠాపురంలో అంతకుముందే అపాయింట్మెంట్ తీసుకున్నారంట. తీసుకోబట్టే కదా ఆయన కూడా ఎక్కడికి వెళ్ళారు, పిఠాపురం వెళ్ళారు. మన ప్రెసిడెంట్ గారు పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడిన తర్వాత అక్కడి నుంచి ఏం చెప్పారు, ఆయన కూడా మహేష్తో మాట్లాడతానని చెప్పారు. నిజంగా నేను ప్రలోభాలకు లెంగుంటే అక్కడి వరకు ఎందుకు, ఇక్కడే అయిపోతుంది కదా. అర్థమవుతుందిగా మీకు నేను చెప్పే లాంగ్వేజ్ అర్థమవుతుందా? కానీ నేను ఎక్కడా కూడా ఆ మాట ఇది చేయలే. ప్రెసిడెంట్ గారి దగ్గరనే చెప్పండి అనే మాట చెప్పాను. అందుకనే ఆయన కూడా నేను చెప్పిన మాటను అర్థం చేసుకున్నారు, అక్కడే చెప్పారు. నాకు కూడా పార్టీ నుంచి ఫోన్ వచ్చింది నిన్నగాక, మొన్న మధ్యాహ్నం పార్టీ నుంచి ఫోన్ చేశారు. మహేష్, కూటమి అభ్యర్థులకి మనం సహకరించాలి కదా అంటే, సార్ ఎమ్మటే మాట్లాడాలంటే నా వల్ల అవ్వదు, కేడర్ మొత్తానికి కూడా సీట్ వస్తుందనే నమ్మకం ఉంది, వాళ్ళు కూడా ఆ దిశగానే పనిచేశారు, మేము కూడా మీటింగ్ పెట్టుకోవాలి, మీటింగ్ మాట్లాడిన తర్వాత ఏదన్నా చెప్పాలి, నేను మీకు వాళ్ళ అభిప్రాయాల్ని నేను పరిగణలోకి తీసుకోవాలి, ఖచ్చితంగా వారితో మాట్లాడాలని చెప్పాను. అందుకనే మేము మొన్న మధ్యాహ్నం ఇది జరిగిన నిన్న కొంతమంది కలిస్తే అందరికీ మీటింగ్ ఇవ్వాలే ఉంటుందని చెప్పాను. నేను పొద్దున్న అందరికీ కూడా సాయంత్రం మెసేజ్ పెట్టాం, కానీ నేను పొద్దున్న ఆఫీస్కి వచ్చిన వాళ్ళందరికీ ఏం చెప్పాం, రేపు మార్నింగ్ మీటింగ్ ఉంటుందని చెప్పాం. కాబట్టి మీరందరూ కూడా జరిగిన ప్రతి పరిణామం ఇదే. నేను మరొకరి గురించి మాట్లాడాలనుకోవట్లా, ఇక్కడ వరకే పరిమితం చేయాలనే ఉద్దేశంతో నేను ఇక్కడ వరకే మాట్లాడతాను. పార్టీ నుంచి ఫోన్ చేశారు, ప్రెసిడెంట్ గారికి బాగా ఫేవర్ ఉంది కాబట్టి నిన్ను తదుపరి ఒకసారి కలుస్తారేమో, నువ్వు మీటింగ్ ఆర్గనైజ్ చేసుకొని మీ అభిప్రాయాలు కూడా పార్టీకి చెప్పమని చెప్పారు. అందుకని నేను కూడా జరిగింది మీ అందరికీ యాస్టీస్గా కమ్యూనికేట్ చేస్తున్నా, ఎక్కడ దాపరికం లేకుండా మేము ముందు చెప్తున్నా. మొన్న నాకు ఫోన్ చేశారు, నేను కూడా పార్టీ పెద్దల నిర్ణయాన్ని నేను కూడా గౌరవించాలి కాబట్టి నేను మీటింగ్ ఇవాళ కాల్ఫర్ చేశా. నిన్న సాయంత్రం అందరికీ ఫోన్లు చేశాం, మీరందరూ కూడా వచ్చారు. మీ అభిప్రాయాల్ని మనం కూడా, నాకేమీ కంగారు లేదు, చాలా ఓపిక ఉంది. అందరూ మాట్లాడాక నేను మాట్లాడతామనేది కాదు, అసలు జరిగిందంతా మీకు చెప్పాలి, దాన్ని బట్టి నిర్ణయాలు తీసుకోవాలి. కాబట్టి మీ అందరికీ అంతా ముందుగా చెప్తున్నా, మనం భవిష్యత్ కార్యాచరణ మీదే మీరు డిస్కస్ చేయాలి. మనం ఎలా ముందుకెళ్దాం. ఒకటి, పార్టీ చెప్పినటువంటి కూటమి అభ్యర్థికి మనం మద్దతు ఇచ్చి, కూటమి అభ్యర్థుల గెలుపు కోసం ఏ విధంగా పనిచేయాలా, మన భవిష్యత్తు ఏంటి, మనం ఎలా ముందుకెళ్ళాలి, ఇటువంటి అంశాల మీద మనం వేరే యాంగిల్స్ తీసుకోకుండా మీరు కూడా నాకున్నాయన్నీ కూడా నేను మాట్లాడే వేరే యాంగిల్ అంతా కూడా నేను డిస్కస్ చేయడం నాకు ఇంట్రెస్ట్ లేదు. కాబట్టి నేను మీకు చాలా స్పష్టంగా, చాలా క్లియర్గా,
చెప్తున్నా మీరందరూ ఒక్క మాట మాత్రం గుర్తుపెట్టుకోండి. నేను ఎక్కడా కూడా ప్రలోభాలకి లొంగే మనిషిని కాదు అని మీరందరూ గుర్తుపెట్టుకోండి. ఏ విధంగా పార్టీ చెప్పిన దానికి మీరు సమాచారం చెప్తారో, మీ అభిప్రాయాలు చెప్తారో, ఆ అభిప్రాయాలను బట్టి ఖచ్చితంగా నేను కూడా పార్టీకి ఇవ్వాలే తెలియజేసి, పార్టీ నిర్ణయాన్ని కూడా మీకు ఒకసారి చెప్పి, మనం కూడా ఈ నిర్ణయాన్ని ఎప్పుడులోపు ముగిద్దాం, ఏ విధంగా వెళ్తాం అనేది కూడా ఒక డెడ్ లైన్ ఇంకా పెట్టుకోవాలి. ఒక టైం అనేది ఫ్రేము చేసుకోవాలి. టైం ఫ్రేమ్ చేసుకోకుండా కాలాన్ని రోజు సాగదీస్తే చివరికి ఎటు ప్రయోజనం లేకుండా అయిపోతుంది. కాలం వెళ్ళిపోయే కొద్దీ ఏమైతే ఇంకది సాగదీత ధోరణి అవుతుంది. ఆ సాగదీత ధోరణిలో ఇబ్బందులు వస్తాయి. కాబట్టి మనం ఇవాళ అభిప్రాయం చెప్పిన తర్వాత మళ్ళీ సార్ రేపు పెట్టేద్దామా మీటింగు, ఎల్లుండి పెట్టేద్దామా, ఎందుకంటే ఉగాదికి మళ్ళీ బాగోదు కాబట్టి మనం ఎలా చేద్దాం అనేది ఒక టైం ఫ్రేమ్ పెట్టుకొని ఆ టైం ఫ్రేమ్ లోపే మనం ఏం చేయాలి చెప్పాలి. అంటే వారం రోజులు, 10 రోజులు, 15 రోజులు మహేష్ గారని అలా కాకుండా స్థిరంగా ఒక ఆలోచన చేద్దాం. కాబట్టి దాన్ని బట్టి కూడా ఒక టైం ఫ్రేమ్ పెట్టుకొని చేద్దాం. మిగతా అన్నీ కూడా నేను పాలిటిక్స్ గురించి ఎక్కువ మాట్లాడడం ఈ సమయం కరెక్ట్ కాదు కాబట్టి నేను మాట్లాడను. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరందరూ కూడా మీ అభిప్రాయాల్ని చాలా స్పష్టంగా తెలియజేయండి. చాలా స్పష్టంగా, క్లుప్తంగా తెలియజేస్తారని ఆశిస్తూ, ఖచ్చితంగా మీరందరూ మాట్లాడిన తర్వాత మనం కూడా లంచ్ చేసి మరి తదుపరి నిర్ణయం ఎలా చెప్పాలి, పార్టీకి కూడా ఒక మాట చెప్పి ఎమ్మటే మీకు ఇవాళ చెప్పారనుకోండి, చెప్పేస్తాను నేను సాయంత్రానికి. వాళ్ళ ఏంటి కాల్ రాగానే మీకు ఇమీడియట్గా ఏం చేస్తా, మీకు కూడా చెప్పి రేపే పెట్టేసేయండి వాళ్ళతో ఒక మీటింగ్ అంటే రేపే పెట్టేస్తా వచ్చినంత మంది, లేదు ఎల్లుండి పెట్టేసేయండి అంటే ఎల్లుండి పెట్టేసి ఇంకా పూర్తిగా అభిప్రాయాల్ని చెప్పేస్తాం. ఎలా ముందుకు వెళ్ళాలనేది మీ అభిప్రాయాలు తెలియజేయండి. ఎవరి మీద బలవంతంగా రుద్దనని డే 1 చెప్పాను. బంధించి మాట్లాడమని మొదటే చెప్పాను. అటువంటి వ్యక్తిని కాదని కూడా మాట్లాడాను. కాబట్టి మీ అందరి అభిప్రాయాల్ని స్పష్టంగా, క్లుప్తంగా అందరూ తెలియజేయండి. ప్రదీప్ పర్లేదు చెప్పు ఎలా చెప్పిన ఏమైనా ఓకే. లేదు, నేను పొద్దున పనిచేస్తాను, రేపేటి పరిస్థితి గ్యారంటీ.